హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీ అందరి కోసం ఒక స్పెషల్ యూనిక్ ఐటమ్ తీసుకొచ్చాను. జస్ట్ గెస్ట్ చేయండి ఇదేంటో. ఇది గేమర్స్కి పండగ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది విండోస్ బేస్డ్ హ్యాండ్ హెల్డ్ పోర్టబుల్ గేమ్ కన్సోల్. ఇందులో అన్నీ మీరు పీసీ గేమ్స్ వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అట్లనే మీరు పీసీలో చేసే టాస్క్లన్నీ ఇందులో యూట్యూబ్ వీడియోస్ చూడడం, మెయిల్స్ చెక్ చేయడం అవన్నీ చేసుకోవచ్చు. పెద్ద సైజ్ టచ్ స్క్రీన్ ఉంది, ఇంకా 2 డ్యువల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, జాయ్ స్టిక్స్, బటన్స్ అవన్నీ చూస్తున్నారు కదా. చాలా గ్రాండ్ ఉండేసి మీకు RGB లైటింగ్ తోటి బ్యూటిఫుల్ ఉంది. ఇది ROG Ally గేమ్ కన్సోల్. దీన్ని కంప్లీట్ అన్బాక్సింగ్ అదంతా నేను చేసి 20 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను. ఆ అన్బాక్సింగ్ వీడియో క్లిప్స్ కూడా మీకు చూపిస్తాను. అట్లనే ఇన్ని రోజులు నేను యూస్ చేశాను కదా, దీని ఫీచర్స్, బటన్స్, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది గేమింగ్ అప్పుడు, ఇంకా ఇందులో ఏ గేమ్స్ సపోర్ట్ చేస్తుంది, ప్రాసెసర్ కూడా AMD ప్రాసెసర్ ఉంది కాబట్టి దీని టోటల్ ఫుల్ రివ్యూ అనుకోండి. ఎందుకంటే 20 రోజులు వాడాను కదా. అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఏ పార్ట్ మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా మజా వస్తుంది. ఇంకా మీరు ఈ వీడియోని డెఫినెట్లీ ఇప్పుడే లైక్ చేసేయండి, ఎందుకంటే తర్వాత మర్చిపోతారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు డెఫినెట్లీ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం డీటెయిల్గా ఈ ROG Ally గేమ్ కన్సోల్ని కంప్లీట్ మొత్తం దీని పర్ఫార్మెన్స్ అదంతా చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇదే ఏసూస్ రీసెంట్గా ఇండియాలో లాంచ్ చేసిన ROG Ally హ్యాండ్ హెల్డ్ విండోస్ బేస్డ్ గేమింగ్ కన్సోల్ పీసీ. నేను రీసెంట్గా తైవాన్ వెళ్ళాను కదా, మీకు గుర్తే ఉండే ఉంటుంది. నేను వీడియోస్ చాలా పెట్టాను. అందులో వీళ్ళ స్టాల్ కవర్ చేసినప్పుడు చూపించాను నేను. ఇది ఇండియా వచ్చినాక నాకు వాళ్ళు రివ్యూకి పంపిస్తారని చెప్పేసి పంపించారు. ఇక్కడ పైన బాక్స్ ఓపెన్ చేయగానే అడాప్టర్ ఎట్లా పెట్టాలి, దాని పోర్ట్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ డీటెయిల్గా రాసున్నాయి. ఇంకా టాప్ కవర్లో ROG అని చెప్పేసి ఒకటి జస్ట్ స్టాండ్ వచ్చింది, అది గేమ్ కన్సోల్ ఎప్పుడన్నా దానిపైన పెట్టడానికి. ఇంకా ఇది ROG Ally అంటే ఫ్రెండ్ ఇంగ్లీష్లో అర్థం. ఇంకా లోపల యాక్సెసరీస్లో మీకు ఒక ప్యాకెట్లో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది, ఒకసారి జస్ట్ చదివేసుకోండి. ఇంకా ఇందులో 40 వాట్ అవర్ బ్యాటరీ ఉంది కదా, అది ఛార్జ్ చేయడానికి, ఇంకా పవర్ పైన రన్ చేయడానికి 65 వాట్ PD అడాప్టర్, ఇంకా 3 పిన్ మెయిన్స్ కార్డ్ వచ్చింది. అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు మనం ROG Ally డీటెయిల్గా చూద్దాం. ఇది మీకు హ్యాండ్ హెల్డ్ గేమింగ్ కన్సోల్ పీసీ, అది కూడా విండోస్ హోమ్ 11 OS తోటి వస్తుంది. చాలా అంటే మీకు పీసీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కంప్లీట్. ఇంకా దాని ఫినిషింగ్, దాని లుక్స్, డిజైన్ అది చూడొచ్చు. డిస్ప్లే వచ్చేసి ఇందులో 7 ఇంచెస్ IPS టచ్ స్క్రీన్ ఉంది, ఫుల్ HD 1920 1080 రెజల్యూషన్, జాయ్స్టిక్ RGB లైటింగ్ తోటి, XYAB బటన్స్, ఇంకా వేరే బటన్స్ కూడా అన్నీ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. డ్యువల్ స్టీరియో స్పీకర్స్, 1 వాట్ అవుట్పుట్ ఉండేసి ఇక్కడ ROG మీకు బ్రాండింగ్ ఉంది. ఇంకా కర్వ్డ్ డిజైన్ అది చూడొచ్చు, వైట్ కలర్ది చాలా బాగుంది. ఇక్కడ ఇంకో జాయ్స్టిక్, ఇంకా D-ప్యాడ్, ఇంకా ఈ బటన్స్ కూడా మీరు అన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చు. ట్రిగర్స్ కూడా పైన చూడొచ్చు. ట్రిగర్స్ క్వాలిటీ చాలా బాగుంది. నేను ఆల్రెడీ తైవాన్లో అంతా దీన్ని యూస్ చేసి చూశాను కదా, నాకు తెలుసు. ఇది పైన వెంట్స్, ఇంకా 3.5mm ఆడియో జాక్, హైరేజ్ ఆడియో సపోర్ట్, మైక్రో SD కార్డ్ స్లాట్, ఇంకా ROG XG మొబైల్ ఇంటర్ఫేస్ కూడా కనెక్ట్ చేయొచ్చు. వాల్యూమ్ బటన్స్, ఇంకా మీకు దాని ఛార్జింగ్, ఇంకా స్టేటస్ LED ఇండికేటర్స్, పవర్ బటన్, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇంకా ఇట్ సైడ్ కూడా ట్రిగర్స్ రైట్ సైడ్ చూడొచ్చు మీరు. ఇంకా పైన వెంటిలేషన్ కూడా ఉంది, అంటే ఇందులో డ్యువల్ ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్ ఉంది యాంటీ డస్ట్ ఫిల్టర్స్ తోటి. ఇంకా బాటంలో కూడా వెంట్స్, 2 కింద బటన్స్, ఇంకా ROG లోగో, ఇంకా రెయిన్బో కలర్ ఒకటి రిఫ్లెక్షన్స్ తోటి కలర్ మారుతుంది. స్ట్రిప్ ఉండేసి 600 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉంది. కంఫర్టబుల్ ఉంటుంది చేతిలో పట్టుకోవడానికి. ఇంకా ఇందులో మీకు జైరో సెన్సర్, యాక్సిలరోమీటర్ అన్నీ ఉన్నాయి. మీరు చేతిలో పీసీ అట్లనే గేమ్ కన్సోల్ లాగా మీరు పీసీలో చేసే పనులన్నీ ఇందులో చేసుకోవచ్చు. ల్యాప్టాప్లో, డెస్క్టాప్ పీసీలో చేసే పనులన్నీ మీరు యూట్యూబ్ వీడియోస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవ్రీథింగ్ ఇందులో చూసుకొని మీరు మెయిల్స్ చెక్ చేసుకోవడం. ఒక కాంపాక్ట్ పోర్టబుల్ పీసీ మీ చేతిలో ఉందనుకోండి, ఇంకా గేమింగ్కి స్పెషల్గా దాని బాడీ డిజైన్ చేస్తుంది. దాని పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మనం డీటెయిల్గా చూద్దాం, ఎందుకంటే ఇది AMD Z1 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇప్పుడు నేను కొద్దిసేపు యూస్ చేసి సెటప్ చేసి మీకు రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది ఏసూస్ది ROG Ally హ్యాండ్ హెల్డ్ గేమింగ్ కన్సోల్ పీసీ. నేను ఆల్మోస్ట్ ఒక 20-25 రోజులు యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు దాని డిస్ప్లే క్వాలిటీ, అది బ్యూటిఫుల్ ఉంది. IPS టచ్ స్క్రీన్, ఇది 7 ఇంచెస్ది, ఫుల్ HD 1920 1080 రెజల్యూషన్, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. ఇంకా ఇక్కడ మీరు దాని ప్రాసెసర్ డీటెయిల్స్ చూడొచ్చు. ఇందులో మీకు 16 GB LPDDR5 డ్యువల్ ఛానల్ ర్యామ్ ఉంది, 6400 MHz, ఇంకా 512 GB M.2 SSD ఉంది. మీరు మెమరీ ర్యామ్ ఎక్స్పాండ్ చేసుకోలేరు. ఇంకా ప్రాసెసర్ అంటే మీకు CPU వచ్చేసి 4 nanometerది AMD Z1 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ ఉంది, 8 కోర్ 16 థ్రెడ్, 5.1 GHz క్లాక్ చేసింది. ఇంకా GPU అంటే AMD Radeon RDNA 3 ఉంది, అంటే ఇంటిగ్రేటెడ్ GPU. మీకు ఆల్మోస్ట్ NVIDIA 1650 లాగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే నేను గేమింగ్ అది ఆడి కూడా మీకు చూపిస్తాను. ఇంకా
మీకు పార్టిషన్లు అట్లా ఏం లేవు, ఒకటే డ్రైవ్ ఉంది సి. దాంట్లోనే ఇంకా అన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు, అంత గేమ్ లైబ్రరీ, సెట్టింగ్స్, కంటెంట్, స్ట్రీమ్, ఎక్స్బాక్స్, ఇవన్నీ మీరు అన్నీ పీసీ గేమ్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అన్ని గేమ్స్కి ఆ జాయ్స్టిక్ మీరు కొన్ని గేమ్స్కి మాత్రం కస్టమైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీకు ఆపరేటింగ్ మోడ్ అంటే విండోస్, సైలెంట్, పర్ఫార్మెన్స్, టర్బో మోడ్, మాన్యువల్ అన్నీ సెట్ చేసుకోవచ్చు. సిపియూ యూసేజ్, జీపీయూ యూసేజ్ అవన్నీ ఇక్కడ మీకు కింద చూపిస్తుంది. ఇంకా ఆపరేటింగ్ మోడ్, సిస్టమ్ స్టాట్స్, ఎకోస్ అసిస్ట్, ఇంకా జీపీయూ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. అంటే జీపీయూ సెట్టింగ్స్లో ర్యామ్ అవన్నీ మీరు ఇక్కడ రైట్ సైడ్ నుంచి సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు అప్గ్రేడ్ ఏం చేసుకోలేరు మెమరీ ఇంకా స్టోరేజ్. అంటే పర్ఫార్మెన్స్ అయితే మీకు i9 లాగా ఉంటుంది దాని ప్రాసెసర్ది పర్ఫార్మెన్స్. ఇంకా జీపీయూది ఎన్విడియా 1650 లాగా ఉంటుంది. నేను గేమ్ ప్లే కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి ఆర్మరీ క్రియేట్ సాఫ్ట్వేర్ నుంచి మీరు మొత్తం దాని బ్రీతింగ్, స్ట్రోబింగ్, కలర్ సైకిల్స్ అవన్నీ లైటింగ్ ఎఫెక్ట్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్, ఇంకా బ్లూటూత్ సపోర్ట్ ఉంది. ఇంకా మైక్రోఫోన్ మోడ్స్ కూడా మీరు కావాలంటే స్టీరియో మోడ్ కానివ్వండి, లేకపోతే ఓమ్ని డైరెక్షనల్ మోడ్, ఇంకా అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని సెన్సిటివిటీ అదంతా, ఏఐ నాయిస్ క్యాన్సిలింగ్, స్పీకర్స్ ఉన్నాయి. స్పీకర్స్ది అవుట్పుట్ కూడా చాలా బాగుంది. మీకు తర్వాత డెమోలో కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ అన్నీ మీడియా గ్యాలరీ, సిస్టమ్, గేమ్ ప్లాట్ఫామ్స్ అవన్నీ ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఇట్లా నార్మల్ టైంలో మీరు కంప్లీట్ ఒక నార్మల్ పీసీ లాగా కూడా యూస్ చేయొచ్చు. కమాండ్ సెంటర్ బటన్ మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు బ్రైట్నెస్, సౌండ్ వాల్యూమ్ లెవెల్, ఇంకా ఆపరేటింగ్ మోడ్, కంట్రోల్ మోడ్, గేమ్ ప్రొఫైల్స్, కీబోర్డ్, ఇంకా రియల్ టైమ్ మానిటర్, ఎఫ్పిఎస్ లిమిటర్, ఎంబెడెడ్ కంట్రోలర్ అవన్నీ ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్, ఎక్కడ ఏం ల్యాగ్ అది నాకు కూడా ఏం అనిపించలేదు. ఇంకా డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ కానివ్వండి, కలర్స్, కాంట్రాస్ట్ అది కూడా ఎక్సలెంట్ ఉంది. అంటే మీరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. నేను యూట్యూబ్ వీడియోస్ కూడా చూశాను కదా, మీకు కూడా చూపిస్తాను. క్లారిటీ అది చాలా బాగుంది. ఇంకా సెట్టింగ్స్ అవి కూడా మీరు రెగ్యులర్ మన డెస్క్టాప్ పీసీ కానివ్వండి, ల్యాప్టాప్లో ఎట్లనో అన్నీ అవే సేమ్ అవే. ఇక్కడ మీరు యూట్యూబ్ వీడియో ఏదైనా ప్లే చేసి మీకు దాని స్పీకర్స్ది క్వాలిటీ అది కూడా మీకు వినిపిస్తాను, ఒక జస్ట్ ఐడియా కోసము. మీరు ఇక్కడ చూడొచ్చు కలర్స్ అవి ఎంత బాగున్నాయి. దీని కాస్ట్ వచ్చేసి ఇది నా దగ్గర ఉన్న వేరియంట్ది 74,000 ఉంది. ఇంకా ఇందులో స్టార్టింగ్ ప్రైస్ 69,990, అంటే 70,000 అనుకోండి. ఆ ప్రైస్కి ఇది వర్తా కాదా మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడ ఆడియో ఒకసారి స్పీకర్స్ అవుట్పుట్, ఇంకా డిస్ప్లే క్వాలిటీ చూసుకోండి. ఈరోజు మీకు వీడియోలో ఏమైనా చేంజ్ అనిపిస్తుందా? ఎందుకంటే ఈరోజే నేను ఫస్ట్ టైం, అంటే నా ఛానల్ పైన ఫస్ట్ వీడియో నికాన్ Z8 తోటి షూట్ చేస్తున్నాను. అంటే N-Log ప్రొఫైల్లో షూట్ చేస్తున్నాను. నేను దీనిపైన బెంచ్ మార్క్స్ కూడా రన్ చేశాను. సింగిల్ కోర్ స్కోర్ 1479 వచ్చింది గీక్ బెంచ్లో, ఇంకా మల్టీ కోర్ స్కోర్ 2295 వచ్చింది. ఇది స్పైడర్ మ్యాన్ మైల్స్ మొరాల్స్ గేమ్. అంటే అన్ని AAA టైటిల్స్ ఆడొచ్చు అనుకున్నాను, కానీ ఇందులో ఏంటంటే 720p పెట్టుకొని మీరు ఆడితే అరౌండ్ 35-40 FPS వస్తుంది. ఎంతైనా డెస్క్టాప్ పీసీ లాగా లేదు. నేను అట్లా ఉంటుంది అనుకున్నా, కానీ అంటే వాళ్ళు దీనిలో ఉన్న ప్రాసెసర్ ఉంది కదా, AMD Z1 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్, అది 8 కోర్ 16 థ్రెడ్ది 5.1 GHz పైన క్లాక్ చేసింది. 4 nm బేస్ ప్రాసెసర్. ఆ ప్రాసెసర్ i9 లాగా పర్ఫామ్ చేస్తుంది అని కొంతమంది అంటే, నేను అట్లా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఎంతైనా 70,000కు నాకు ఓవర్ ప్రైజ్డ్ అనిపించింది. 70,000లో మనం 70-75,000లో ఖతర్నాక్ డెస్క్టాప్ పీసీ అసెంబుల్ చేసుకోవచ్చు. అంటే 1080pలో మీరు 100 FPS వరకు గేమింగ్ ఆడేలాగా పీసీ మీరు ఆ ప్రైస్లో అసెంబుల్ చేసుకోవచ్చు. కాబట్టి నాకు ప్రైస్ అంత వర్త్ అనిపించలేదు. కాకపోతే ఏంటంటే ఒకటి హ్యాండ్ హెల్డ్ విండోస్ బేస్డ్ గేమింగ్ కన్సోల్ పీసీ కదా, అదొక వేరే ఎక్స్పీరియన్స్. ఇంకా స్పీకర్స్ ఆడియో అవుట్ కూడా బాగుంది, లుక్ బాగుంది, RGB లైటింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇందులో USB-C 3.2 Gen 2 పోర్ట్ ఉంది కదా, అది డిస్ప్లే DP 1.4కి కూడా సపోర్ట్ ఉంది. కాబట్టి మీరు ఎక్స్టర్నల్ డిస్ప్లే 4K డిస్ప్లే పెద్ద టీవీకి కూడా కనెక్ట్ చేసి అక్కడ అంటే దీన్ని జాయ్స్టిక్ లాగా యూజ్ చేసి గేమింగ్ కూడా ఆడొచ్చు. ఇంకా 3.5mm ఆడియో జాక్ నుంచి మీరు హైరేజ్ ఆడియో ఉంది సపోర్ట్, కాబట్టి మీరు హెడ్ఫోన్స్లో కూడా ఫుల్ హై క్వాలిటీ ఆడియో సపోర్ట్ ఉంది. ఇంకా 100% sRGB కలర్ స్పేస్ సపోర్ట్ ఉంది, కాబట్టి మీకు డిస్ప్లే కలర్స్ క్వాలిటీ అది బాగుంది. ఇంకా గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంది పైన గ్లాస్. ఇంకా ఫ్రీ సింక్ సపోర్ట్ ఉంది, జైరో సపోర్ట్ ఉంది, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి 1 వాట్వి. ఓకే అని చెప్పొచ్చు, కానీ 70,000కు మీరేమంటారు? 70,000కు వర్తా కాదా? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఫుల్ HD గేమ్స్ ఇందులో నేను టెస్ట్ చేద్దామని చెప్పేసి 1080pలో వ్యాలరెంట్ లాంటి సింపుల్ గేమ్స్ ఆడితే మీడియం గ్రాఫిక్స్ పైన రన్ అయినాయి. కాబట్టి నాకు 70-75,000 దీనికి పెట్టడం వర్త్ అనిపించలేదు. మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపించింది? ఆ ప్రైస్లో మంచి ల్యాప్టాప్ అన్నా లేకపోతే డెస్క్టాప్
పీసీ మస్త్ డెస్క్‌టాప్ అయితే జబర్దస్త్ పీసీ అసెంబుల్ చేసుకోవచ్చు. చాలామంది నాకు అడుగుతున్నారు గూడా 50-70K వరకు ఒక డెస్క్‌టాప్ పీసీ గేమింగ్‌కి, ఎడిటింగ్‌కి చేయమని చెప్పేసి. నేను అన్నీ కాంపోనెంట్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నాను. తొందరలోనే చేసి పెడతాను. వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందుకే నన్ను రెగ్యులర్‌గా మీరు ఫాలో అయ్యి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, బెల్ బటన్ నొక్కేసి, అట్లనే నా వీడియోస్‌ని లైక్ చేసి, షేర్ చేయండి. ఎందుకంటే ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అయితే ఎట్లా అనిపించింది ఈ వీడియో? ఇంకా ఈ ROG అలై హ్యాండ్‌హెల్డ్ విండోస్ బేస్డ్ గేమ్ కన్సోల్ పీసీ మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. రేపు మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.